నమస్కారం నమస్కారం మా స్వప్న మేడం గారు. గురుగారు, మనమైతే కనుక ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మిథున రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ మిథున రాశి వారికి అస్సలు టైం బాగాలేదు, మేము ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటున్నాము, అది జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా సక్సెస్ చూడాలి అన్నప్పుడు, అలానే వివాహం అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు అన్నప్పుడు వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుద్దంటారు? ఈ విషయాలు తెలియజేస్తారు. తప్పకుండా. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా 2 జూన్ 2026 సంవత్సరం నుంచి గురుబలం విపరీతంగా పెరిగింది. కర్కాటక రాశిలో గురుడు ప్రవేశం చేశాడు. అసలు మిథున రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాలంటే బటర్ఫ్లై అని చెప్పారు. అంటే సీతాకోక చిలుకలాగా అత్యంత సౌందర్యంగా ఉంటుంది. వాళ్ళు చేసేటటువంటి పనులు కూడా స్మార్ట్గా ఉంటాయి. పనులు అందరూ బండగా చేస్తారు, పనులు వీళ్ళ మేధస్తో చేస్తారు. స్వీట్ మాటలతో స్వీట్ పొంగల్లాగా ఉంటాయన్నమాట. వీళ్ళందరికీ ఏమిట్రా ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే వీళ్ళ భర్త వీళ్ళకి ఈ సంవత్సరంలో 2026 సంవత్సరం జూన్ 2 తర్వాత గ్యారంటీగా డైమండ్ నెక్లెస్ కొనిస్తారు వీళ్ళకి. అంత బాగుందన్నమాట వీళ్ళకి. నన్ను మా శిష్యులు అడుగుతారు 1 ఇయర్ చెప్తాం, మళ్ళీ నెక్స్ట్ మనం వీడియో చూడాలి కదా, నెక్స్ట్ ఇయర్ ఒకేసారి లైఫ్ లాంగ్ చెప్తే చూడరు వీళ్ళు. అందుకని ప్రసాదం కొంచెం కొంచెం పెట్టాలమ్మా, ఒకేసారి పెట్టేయకూడదు. వీళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళు ఏం బాగుందండి, బాగుందని చెప్తున్నారు అందరూ. అసలు యూట్యూబ్ యూనివర్సిటీ అంతా కూడా, యూట్యూబ్ వరల్డే మొత్తం ఎవరి వీడియో చూడండి మిథున రాశి బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు అని చాలామంది నాకు మిథున రాశి స్టూడెంట్స్ అడిగారు. వాళ్ళు అసలు ఇంకా వీళ్ళకి దోషాలే లేవన్నమాట ఈ సంవత్సరం. అంత బ్రహ్మాండంగా ఉందిరా నాయన, మీరే కోరి తెచ్చుకుంటున్నారు. బాగుందిరా అంటే ఏం బాగుందంటారు. మరి ఇంకే బాగాలేదంటేనేమో బాగాలేదన్నారని బాధపడతారు. ఎట్లా? ఇదే డ్యూయల్ నేచర్ అంటారు. మిథున రాశికి ఏమని చెప్పారంటే క్లారిటీగా డ్యూయల్ నేచర్ అన్నారు. ద్వంద్వ వైఖరి, ద్విస్వభావ రాశి. కాబట్టి డెసిషన్స్ మేకింగ్ చేసుకోలేరు పాపం వీళ్ళు. డెసిషన్ మేక్ చేసుకోలేరు, నిర్ణయాలు చేసుకోలేరు. అందువలన వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు హైఫైగా ఉండాలి. తర్వాత అమలాపురం వెళ్ళారనుకోండి, అమలాపురం వెళ్ళి అమెరికా వెళ్ళానని చెప్తారు. ఎందుకంటే ఎవరు అడిగారు పాపం వాళ్ళకి. అమలాపురం వెళ్తే ఓకే అమలాపురం వెళ్ళామంటాం, అమెరికా వెళ్ళారని ఎందుకు చెప్పాలా? అంటే డాంబికం గొప్పలో ఉంటుంది అనమాట, అదొక్కటే ఉంటుంది. అండ్ టాప్ లెవెల్ వీళ్ళంతా మేధస్సు అంటే కాలికేస్తే మెడకేస్తే కాలికేసేస్తారు. వాళ్ళతో మనం మాట్లాడలేము అసలు, అంత తెలివైన వాళ్ళు. కాబట్టి ఎవరికి హాని చేయరు. నెక్స్ట్ బృహస్పతి లాంటి బుద్ధిబలం ఉంటుంది వాళ్ళకి. ఏది మాట్లాడాలన్నా కూడా అనర్ఘమైనటువంటి భాష వాళ్ళ ఆధిపత్యంలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు చాలామంది తెలుగు మీడియం స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళు కూడా ఈ మిథున రాశిలో ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నారు. బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు. హైదరాబాద్లో మరి ఈ వెల్లాస్లో ఉంటారు. కమ్యూనిటీ అంటూ వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే శ్రీకాకుళం నుంచి వచ్చి ఈ అమ్మాయి ఎంత ఇంగ్లీష్ ఎలా డెవలప్ చేసుకుంది అంటే, ఈ అమ్మాయి ఏమో శ్రీకాకుళం నుంచి వచ్చిన అమ్మాయి ఏమో ఈ ఇంగ్లీష్ డెవలప్ కావాలని చేసుకోవాలి, కమ్యూనిటీ వల్ల వచ్చేసింది. అక్కడేమో అమెరికా మొత్తం అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు కాబట్టి మొత్తం అంతా ఇంగ్లీష్ వచ్చేసింది. ఈ రకంగా వాళ్ళ స్కిల్స్ అన్నిటిని కూడా పదును పెట్టుకుంటారు. తర్వాత ధనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అబ్బా నెల్లూరు పెళ్ళికి వెళ్ళాం, అబ్బా ఎంత బాగా జరిగిందో, ఎంత బంగారం వేసుకొచ్చారు, అబ్బా ఏం భోజనాలండి ఆ భోజనాలు, అసలు 53 వంటకాలు. ఎవడన్నా అంటాడా 53 వంటకాలు? అక్కడ వేస్టేజే అన్నీ. అందువల్ల ఇలా వాళ్ళు పైనవి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా లక్కీ నెంబర్ 5, ఆకుపచ్చ రంగు వాళ్ళకి లక్కీ కలర్ అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో ఆడుతూ ఉంటారు. ట్రేడింగ్ స్టాక్ ఆడుతూ ఉంటారు వీళ్ళంతా కూడా, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు అలా. సో అలాగే లాటరీల మీద ఆధారపడతారు. లాటరీలు వస్తాయి, గెలుస్తారు కూడా చాలామంది. అండ్ క్యాసినో, పబ్స్ కల్చర్ అంటే ఇష్టం వీళ్ళకి. అంటే ఎంతసేపు కూడా మోడర్న్గా ఉండాలనుకుంటారు, ఏకాంతంగా ఉండాలనుకుంటారు. నో అత్తగారు అంటే ఎలాగో బాధ్యతలా చూడాలి కానీ
ఎందుకంటే ఎక్కువ కాలం 85 ఇయర్స్ తర్వాత ఎందుకు ముసలోళ్ళు ఇంక బతికొండడం, చచ్చిపోతే బెస్ట్ అంటారనమాట. అంటే కొంతమంది అందులో చెప్తున్నా, అదే. అంటే ఏకాంతాన్ని, బంధువులు కూడా ఎక్కువ వస్తే ఎందుకు అస్తమానం రావడం, బంధువులు ఏదో ఒక రోజు రావాలా అని ఆ విధమైనటువంటి విచిత్రమైనటువంటి వైఖరి మిథున రాశి వారికి ఉంటుంది. ఓకే. దాన్ని తెలియక భర్త మౌనంగా ఉంటాడు, కొన్ని రోజులు మాట్లాడు, వాడికి ఆకలి వేస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళతో బాగానే ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళకి విడాకులు ఎవరు ఆడిస్తానన్నా కూడా నో విడాకులు, ఈ అమ్మాయి మొదలదు ఏంటి ఇచ్చేస్తే మరి ఇచ్చేయచ్చు కదమ్మా, ఎందుకు విడాకులు ఇచ్చేయచ్చు కదా మీ ఆయనకి, కుదరనప్పుడు అని ఎవరన్నా చెప్పారనుకోండి, ఎందుకు ఇవ్వాలి విడాకులు, నేను ఎలా బతుకుతాను మరి, మా నాన్న మా అమ్మ వాళ్ళకి అంత డబ్బు లేదు, ఇక్కడ బాగా చూసుకుంటున్నాడు అంతే ఉండాలా అని. ఆ తర్వాత ఈ అంటే ఏంటంటే వాళ్ళు రాంగ్ స్టెప్స్ చేయరు. అదే. ఇప్పుడు కాలేజీ రోజుల్లో ఇప్పుడు వాళ్ళకి ఏదో వ్యవహారాలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటే లవ్ చేసుకున్నప్పుడు మరి వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా, చేసుకోరు. వాడు ఏం పెట్టి పోషిస్తాడు, అందుకని వీడు నల్లగున్నా నేను ఈయన చేసేసుకున్నాను, ఎందుకు డబ్బు ఉంది కాబట్టి అని. ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అమ్మ ఇప్పుడు గురుబలం ఇంకా అవసరం వీళ్ళకి. ఆ అవసరం కోసం వీళ్ళు ఏం చేయాలా, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి దగ్గరికి వెళ్ళాలమ్మా. ఎవరి రాఘవేంద్రుడు, కురుక్షేత్రాలకు వెళ్ళాలి. ఎవరి రాఘవేంద్రుడు అని అంటే ప్రహ్లాదుడి కథ మనందరికీ తెలుసు. ఆ ప్రహ్లాదుడే ఒక జన్మలో ప్రహ్లాదుడిగా ఉన్నాడు. ఆ ప్రహ్లాదుడే నెక్స్ట్ జన్మలో ఎవరిగా పుట్టాడంటే బాహ్లీకుడిగా పుట్టాడు. ఎవరి బాహ్లీకుడు అంటే శంతన మహారాజు యొక్క అన్నగారుగా పుడతాడు. శంతన మహారాజు అంటే ఎవరు, భీష్ముడి డాడీ. ఇప్పుడు బాగా అర్థమవుతుంది జనాలకి, సత్యవతి భర్త భీష్ముడికి డాడీ. అంటే ఈయన ఎవరు, ప్రహ్లాదుడు ఎలా పుట్టాడు రాఘవేంద్రుడు, భీష్ముడికి పెద్ద డాడీ కింద పుట్టాడు, పెదనాన్న కింద. వెళ్ళి ఏం చేశాడో తెలుసా, దుర్యోధనుడి పార్టీలో ఉండి దుర్యోధనుడు పక్షాన యుద్ధం చేస్తాడు, కృష్ణుడి పక్షాన్ని లేడు. మరి మీరు అడగొచ్చు, ఇదేంటండి ప్రహ్లాదుడు దేవుడు కదా, రాఘవేంద్రుడు దేవుడు కదా, అదే అంటున్నాను. అందుకని ఇక్కడ రాక్షస జన్మ కదా ప్రహ్లాదుడిది, అందువల్ల ఆ వాసనలు స్లోగా కొట్టుకుంటూ వస్తాయన్నమాట. అంటే బ్రహ్మదేవుడు ఆ డ్యూటీ వేసాడు ఆయనకి. కాబట్టి నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టాడంటే శ్రీకృష్ణదేవరాయ సార్వభౌముడి దగ్గర వాళ్ళ యొక్క కుల గురువు అయినటువంటి కుల వ్యాస తీర్థుడిగా పుట్టాడు. ఆయన పుట్టి బాగా పుణ్యాలు తెగ చేసాడు. మోక్షం రావాలంటే ఇంత పుణ్యమే, ఒక కొండ పుణ్యం చేయాలని ఉందనుకో, ఒక 100 కొండల పుణ్యం చేసాడు. ఏం చేయాలి, ఈయనకి మోక్షానికి కూడా దాటేశాడు. ఏం చేయాలో తెలియక బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, నాయన మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామిగా వెలిసిన తర్వాత నువ్వు కొండల కొద్ది పుణ్యం ఉంది, ఈ పుణ్యం నీకు వచ్చే భక్తుల యొక్క పాపాలకి తీసేసేలాగా వెళ్ళు అన్నాడు. కావాల్సి చదువుకోండి, అక్కడ బోర్డు ఉంటుంది, దేవస్థానం వాళ్ళ అంతా బోర్డు పెడతారు. ఇది ప్రహ్లాదుని యొక్క అదే రాఘవేంద్ర స్వామి వారి యొక్క క్షేత్ర మహిమ అనమాట. అయితే అటువంటి రాఘవేంద్ర స్వామి వారి యొక్క సమాధిని ఆమె బృందావనం అంటాం, వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం కనుక చేసుకున్నట్లయితే పుస్తకాలు చదవకుండా జ్ఞానం వచ్చేస్తుంది, అసలు వివేకం వచ్చేస్తుంది. మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా ఎక్కడ ట్రైనింగ్ ఏం అవసరం లేదు, అంతా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మ్ అయిపోతారు వీళ్ళు. అయిపోయి మంచి జ్ఞానం వస్తుంది, మంచి పనులు చేస్తారు. కాబట్టి అప్పుల బాధలు వాళ్ళకి కావాల్సిన డబ్బు పొట్టలుగా రాకపోతే నన్ను అడగమనమ్మా, అంటే కష్టపడాలి. మరి ఇప్పుడు అందరూ న్యాయం ఉండాలి దేనికైనా సరే. ఇప్పుడు కష్టపడితే డబ్బు రాకపోతే నన్ను అడగమను. అలాగే నెక్స్ట్ వీళ్ళకి అప్పుల బాధలు ఉన్నాయి, అప్పులు తీర్చేస్తారు. నెక్స్ట్ భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, ఫైటింగ్లు, డిసాటిస్ఫాక్షన్, ఏం లేదు అక్కడ ఆర్గ్యుమెంటు. మా అమ్మను నువ్వు చంపేశావు అంటాడు. ఆమె వయసుకి ఆమె చచ్చిపోతే మా అమ్మను నువ్వు చంపేశావు, నువ్వే కారణం, ఉన్నప్పుడు మా అమ్మ ఉండకూడదు, ఊర్లు పంపించేసావు, అందుకని మౌనంగా ఉంటాడు భర్త. అదే అక్కడ ఫైటింగ్, అంతకు మించి వీళ్ళిద్దరేం కొట్టేసుకోవడం ఉండదు. అయితే నువ్వు యాక్టివ్గా ఉండొచ్చు కదా, నువ్వు జోకులు వేస్తూ ఉండొచ్చు కదా, అంటే నువ్వు మా అమ్మని చంపేశావు అంటాడు వాడు. ఈమెమో నేను ఎక్కడ చంపేశాను, అలా ఇట్లా. కాబట్టి ఇటువంటి బాధలన్నీ కూడా పోతాయమ్మ. కాబట్టి అప్పుల బాధలు, పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి వివాహ బాధలు, ఇవన్నీ కూడా పోయి చక్కగా సుభిక్షంగా ఉంటారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మిథున రాశి వారికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే మనం తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.